ఒకరోజు ఫాదర్ అండ్ సన్ ఒక పార్కుకి వెళ్తారు. ఆ పార్క్‌లో ఫాదర్ చెప్తాడు, "ఈ గ్రాస్‌ని రూట్‌తో సహా తీసేయి నాన్న" అని. వాడు చాలా ఈజీగా తీసేస్తాడు. అలా కొంచెం ముందుకు వాళ్ళు పాస్ అవుట్ అయ్యాక వాళ్ళకొక ప్లాంట్ కనిపిస్తుంది. ఈ ప్లాంట్‌ని రూట్‌తో సహా తీసేయమని మళ్ళీ ఆ ఫాదర్ ఇన్ఫార్మ్ చేస్తాడు. మళ్ళీ ఆ ఫాదర్ అక్కడ తనకి చెప్తాడు. అప్పుడు ఆ బాబు అటు ఇటు చూస్తాడు. ముందు వెనక తిరుగుతాడు. ఆ ప్లాంట్‌కి చుట్టూ తిరుగుతాడు. ట్రై చేస్తూ ఉంటాడు. ట్రై చేసి లాస్ట్‌కి దాన్ని రూట్‌తో సహా తీసేస్తాడు. అలా కొంచెం ముందుకెళ్ళాక వాళ్ళకి ఒక పెద్ద చెట్టు కనిపించింది. దీన్ని రూట్‌తో సహా తీసేయి అంటాడు. ఆ బాబు దాన్ని రూట్‌తో సహా తీసేయడం కాదు కదా! దాన్ని కదిలించడానికి కూడా తన వల్ల అవ్వదు. సేమ్ థింగ్ మన బ్యాడ్ హ్యాబిట్స్ కూడా స్టార్టింగ్‌లో చిన్నగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా మనకు మైండ్‌లో గ్రో అవుతున్నప్పుడే వాటిని రూట్‌తో సహా తీసేయడం చాలా ఈజీ. అదే ఒక పెద్ద చెట్టు అయిపోతే అది హ్యాబిచ్యుయేట్‌గా మారిపోయి అది నిన్నే శాసించేలాగా అంటే అది నిన్నే తినేసేలాగా ఉంటే యూ కాంట్ ఈవెన్ మూవ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దాట్. దాని నుంచి నువ్వు కదలలేవు కూడా. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్. దాని నుంచి పక్కకు జరగడానికి కూడా నువ్వు ఆలోచిస్తావు. అదే ఇదే సేమ్ ఫిలాసఫీ బ్యాడ్ హ్యాబిట్స్‌కున్న ఫిలాసఫీ మనకి గుడ్ హ్యాబిట్స్ కూడా వర్తిస్తుంది. ఇదే గుడ్ హ్యాబిట్స్ నువ్వు ఒక్కొక్కటిగా నీ బ్రెయిన్‌లో వేసుకుంటే ఆ చిన్న సీడ్ గుడ్ హ్యాబిట్స్ అనే సీడ్స్‌ని మన బ్రెయిన్‌లో డైలీ వన్ హ్యాబిట్ లాగా ఇంక్రీజ్ చేస్తూ చేస్తూ వెళ్తే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ దాన్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే దాన్ని మనం తీసడానికి కాదు కదా! పక్కన వాళ్ళొచ్చి మిమ్మల్ని కదిలించినా యూ కాంట్ ఈవెన్ రీప్లేస్ దట్. వాళ్ళకి నువ్వు కదిలినట్టు కూడా అనిపించవు. ఎందుకంటే గుడ్ హ్యాబిట్స్ అంత పెద్ద గ్రోత్ అయిపోతాయి ఆల్రెడీ. అందుకని స్కూల్ డేస్‌లో గుడ్ హ్యాబిట్స్ అని చాలా ఇంపార్టెంట్‌గా మనకు పుష్ చేసి పిన్ పాయింట్ చేసి చెప్తారు. ఇది ఓన్లీ టీనేజర్స్‌కి కాదండి. ప్రతి వ్యక్తికి, ప్రతి పర్సన్‌కి గుడ్ హ్యాబిట్స్ ఇంక్రీజ్ చేసుకోవడం వాళ్ళ లైఫ్‌లో మార్నింగ్ వేకప్ అవ్వడం గురించి కూడా మార్నింగ్ వేకప్ అవ్వడం కూడా చాలా మంచి గుడ్ హ్యాబిట్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు చేయలేకపోతున్నాం? బికాస్ ఆఫ్ ఇన్‌కన్సిస్టెన్సీ. బికాస్ ఆఫ్ ది హ్యాబిట్స్ కదా! ఈ హ్యాబిట్స్‌ని మనం ఒక్కొక్క సీడ్ లాగా గుడ్ హ్యాబిట్ లాగా మన బ్రెయిన్‌లో వేసుకుంటూ వెళ్తే ఒక పెద్ద వృక్షమై నీతో ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా దాన్ని కదిలించడానికి, దాన్ని రీప్లేస్ చేయడానికి చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు. అప్పుడు మీ లైఫ్‌ని మీరే ఇమాజినేషన్ చేసుకోండి. మోర్ ఎవర్ టీనేజర్స్ మీరు స్కూల్ డేస్‌లో ఉన్నట్టుగా మీరు ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ ది సరౌండింగ్స్ కదా! ఆ సరౌండింగ్స్ ఆఫ్టర్ స్కూల్ లెవెల్ యూ అబ్జర్వ్ నంబర్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్స్ ఆఫ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ రైట్? సో, అక్కడి నుంచి మీరు బ్రెయిన్‌లో అన్నీ ఏసేస్తున్నారు. సో, అన్నీ వేసుకోవడం వల్ల మీకు మీరు చేస్తున్న టార్గెట్‌కి మీరు రీచ్ అవ్వాలనుకున్న గుడ్ హ్యాబిట్స్‌కి మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకని? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బ్రెయిన్‌లో ఆల్రెడీ ఉన్నాయి కొన్ని హ్యాబిట్స్. దాన్ని మీరు డిలీట్ చేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అబ్జర్వ్ చేయండి. దెన్ యాక్సెప్ట్ దట్. యెస్, ఆ హ్యాబిట్ మీలో ఉందని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు 50% హీలింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. మిగతా 50% మీరు ఇంకో గుడ్ హ్యాబిట్ అని సీడ్ వేయండి.